నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామ శివార్లో నాన్ ట్రైబల్ రైతులు సాగు చేస్తున్న పోడు భూముల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూములకు ఫెన్సింగ్ వేసి ఫారెస్ట్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులకు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో స్థానిక మహిళ స్పృహ తప్పి పడిపోయారు. తాము 40 ఏళ్లుగా ఈ 78 ఎకరాలలో వ్యవసాయం సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు గ్రామస్తులు. తాము ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు గ్రామస్తులు. చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పట్టలు ఏం రాలేవు. ఆల్రెడీ మేము పత్తి ల్యాండ్ను ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా అన్ని ఉన్న భూములన్నిట్లను మేము సాగు చేస్తున్నాము. సాగు చేసినా కానీ చుట్టుపక్కల భూములకు మరి పట్టలు ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి పట్టలు వచ్చినాయి. మరి మాకు మాత్రం పట్టలు రాలేవు. భూములు సాగు చేసేప్పటికి కూడా మీ భూముల మేము కంపల్సరీ మొలకలు పెడతామని చెప్పి మన 2 టైంలు వచ్చి మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి మాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా మేము కలెక్టర్ గారు కూడా కలిసినాం. కలెక్టర్ గారు కలిసిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే దగ్గరకు ఎమ్మెల్యే కూడా సార్ కలిసి వచ్చినాం. కలిసి వచ్చిన తర్వాత కూడా మా యొక్క భూములు తీసుకుంటామంటే మేము ఇవ్వకుంటాము. ఆల్రెడీ మేము సాగు చేసిన భూములు మాకు ఇక్కడ భూములు లేవు. మేము భూముల మీద ఆధారపడి ఉన్నాం. ఒకవేళ ఈ మనిషికి ఏమన్నా అయిందనుకో ఇల్లు దిగుతామాగండి మీరేమనుకుంటున్నారు? అట్లనే ఇక్కడ మేము మొలకలు పెడతాం, మీ భూములను తీసుకుంటాం. ఈ పట్టలు ఏమంటే గత ప్రభుత్వం కూడా ఆ పట్టలు ఇస్తామని చెప్పి సర్వే చేపించింది. చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పట్టలు ఏం రాలేవు. ఆల్రెడీ మేము